పోనీ ఇంత పెద్ద తంతు చేసినటువంటి ఆ పెద్ద మనిషి మరి ఇల్లు వదిలిపెట్టి బయట రాలా, పిలుపునిచ్చాడు పాపం, రైతుల పక్షాన్ని ఏదో పోరాడదాం అనుకున్నాడు నిజంగానే. అంటే ఇక్కడ నిజంగా అన్యాయం జరిగితే వాళ్ళకంటే ముందు మేమే పోరాడతాం. ఈ రాష్ట్రంలో కూటమిలో జనసేన పార్టీ అనేది ఒకటి ఉంది. జనసేన పార్టీ లక్ష్యం వీళ్ళకలాగా అధికారంతో అహం చలాయిస్తూ దోసుకుందామనే ఆలోచన పార్టీ కాదు. అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఎక్కడైనా చెడు జరిగితే ఆ చెడును కూడా నిలదీసేటటువంటి నాయకత్వ పట్టింతో, ఆలోచన విధానంతో, ఒక సిద్ధాంతాలతో ఉన్నటువంటి పార్టీ జనసేన పార్టీ. మరి ఇంత అడావుడు చేసి ఇంట్లోంచి బయటకు వచ్చాడంటే బయట రాలా, ఆయన మాత్రం ఇంట్లోనే కూర్చున్నాడు. వీళ్ళందరూ మాత్రం రోడ్డు మీద పంపించాడు బలవంతాన. వాళ్ళు ఏదో మనస్సు చంపుకుని రోడ్డు మీదకి వచ్చారు. ఈ పెద్ద మనిషి మాత్రం అక్కడ కూర్చుని ట్వీట్లు పెట్టుకుంటున్నాడు. నిన్న రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇది జరిగిందంట, సక్సెస్ అయిందంట. ధర్నాలు సక్సెస్ అయ్యేదంటే అసలు ధర్నా అనేది ప్రజల తరపున పోరాటం చేయడానికి వచ్చినప్పుడు దాంట్లో సక్సెస్లు అన్సక్సెస్లు ఉండవు నాకు తెలిసి. అది కరెక్ట్ కాకపోతే పోలీసు వాళ్ళు తీసుకెళ్తారు. అది కరెక్ట్ అనుకోండి, ప్రజాస్వామ్యంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా పోలీసులు పర్మిషన్ ఇస్తారు. నిన్న మేము కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యయుతంగా ఆలోచిస్తుంది కాబట్టే వాళ్ళని రోడ్డు మీద టెంట్ వేసుకొని ఇచ్చాం. ఇదే గతంలో ఏం జరిగింది? గతంలో ఇదే రైతుల కోసం నిజంగా ఆ రోజున ఇబ్బంది పడుతుంటే జనసేన పార్టీ రోడ్డు మీదకి వస్తే కూర్చోనివలా, నుంచోనివలా, టెంట్ వేస్తే పీకేసేశారు. ఎన్ని మర్చిపోయారా? నిన్న మాట్లాడినటువంటి ఈ ముత్తైదులందరూ మర్చిపోయారా గతంలో ఏం జరిగింది? ఇప్పుడు గతం అని చెప్పుకుని ఈ పెద్ద మనుషులందరూ కూడా గతంలో ఎప్పుడైనా సరే మేము వచ్చి రోడ్డు మీదకి వచ్చి రైతుల పక్షాన మాట్లాడితే మాట్లాడించారా? కేసులు పెట్టారు కదా, మాట్లాడిన ఒక పూట మీద కేసులు పెట్టారు మా మీద. ఆ కేసులు ఇంకా పెండింగ్ ఉన్నాయి ఇవాళ కూడా. ఇవన్నీ మర్చిపోయి నిన్న వచ్చేసి కూర్చున్నారు. అది కూటమి ప్రభుత్వానికి మీకు ఉన్నటువంటి తేడా అని ఒకసారి తెలుసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు. ఇకపోతే నిన్న మాట్లాడారు ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా. వాళ్ళకి 3 జిల్లాలు కాబట్టి గుంటూరులో ఒక బ్యాచ్, నరసరావుపేటలో ఒక బ్యాచ్, బాపట్లలో ఒక బ్యాచ్ చేరారు. ఏదో మాట్లాడుతున్నారు, గుర్తుకొస్తున్నాయి వాళ్ళకి అన్నీ కూడా. గతమంతా గుర్తుకొస్తుందామో వాళ్ళకి పాపం ఏదో మాట్లాడే ప్రయత్నం చేసి చెప్పుకుంటూ వచ్చారు. గుంటూరులో అంబటరాబాబు గారు ఎంత మాట్లాడినా 2 రోజుల క్రితం ఏదో నేను తెనాలి నియోజకవర్గంలో పోయాను, అక్కడెక్కడ కొలిపార మండలంలో ఉన్నాను, అక్కడ 31,000 మెట్రిక్ టన్నులు పండింది, 1400 మెట్రిక్ టన్నులు తీసుకున్నారు, కడమంతా దళారల్లు పోయింది, వీళ్ళు అన్యాయం అయిపోయారు రైతులు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. నిన్న అదే మాట్లాడాడు. అందుకని అందరూ ఎటెళ్ళబోయి పాపం ఎటుపోయాడు ఆయన. ఎటుపోయి ఏదో చూసి వచ్చి అదే 2 ముక్కలు మాట్లాడాలని పాపం నేను తప్పదు కదా కూర్చున్నాడు కాబట్టి ముక్కును వేయబెట్టుకుని మాట్లాడాడు. రాంబాబు గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు ఒక నియోజకవర్గం గురించి చెప్తున్నారు. ఎందుకంటే ఆ నియోజకవర్గంలో మంత్రి నాదన్న మనోహర్ ఉన్నారు కాబట్టి ఏదో మీరు మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నారు. ఇవాళ అసలు ఈ రాష్ట్రంలో సివిల్ సప్లై శాఖ అనేది ఒకటి ఉంటుంది. సివిల్ సప్లై శాఖ కిందకి ఈ వస్తవి అనే విషయము ఇవాళ తెలిసింది ప్రజలకి. మీ హయాంలో అసలు సివిల్ సప్లై శాఖ మంత్రి ఎవరో తెలుసా ప్రజలకి? ఏనాడన్నా మీ మంత్రి కానీ మీరు కానీ ఒక్కరోజున రోడ్డు మీదకి వచ్చి ఏ రకంగా రైతులు పండించినటువంటి పంట వెళ్తుందా లేదా అని ఒక్కరోజన్నా గమనించారా? ఒక రోజునన్నా ఇదే చేలు గట్టు మీదకి వచ్చారా మీరు ఎప్పుడైనా? ఎప్పుడు వచ్చిన దాఖలాల్లో కదా మీరు హ్యాపీగా అధికారాన్ని చలాయిస్తూ రోడ్డు మీదకి ఎవరు రాకుండా ఇష్టానుసారంగా దోసుకున్నారు.